ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ల దాఖలకు అవకాశం ఉండడం, అభ్యర్థులు పెద్ద సంఖ్యలో రావడంతో అధికారులు టోకెన్ విధానం ఏర్పాటు చేశారు. నామినేషన్ వేసేవారికి ముందు టోకెన్ ఇచ్చి అనంతరం నామపత్రాలు స్వీకరించారు. 188 మందికి టోకెన్లు ఇచ్చారు. రాత్రి 2 గంటల వరకు 160 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత కూడా ప్రక్రియ కొనసాగింది. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 250కి పైగా నమోదయ్యే అవకాశం ఉంది. నిన్న రాత్రి 2 గంటల వరకు కూడా 160 పైబడి నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఆ తర్వాత కూడా ప్రక్రియ కొనసాగింది. మొత్తం నామినేషన్ల సంఖ్య 250కి పైగా నమోదయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఇక మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఓవరాల్గా జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి చాలా వరకు నామినేషన్లు దాఖలయ్యాయంటున్నారు. ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం నిన్నటితో ముగిసింది. అయితే ఈ నామినేషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ నామినేషన్లకు నిన్న అర్ధరాత్రి వరకు కూడా పోటెత్తడం జరిగింది. రాత్రి 2 గంటల వరకు కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఎందుకైతే నామినేషన్లకు వేసేందుకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు ఈ సాయంత్రం ఏదైతే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే సమయం ఉండడంతో పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏదైతే ఆదివారం అదేవిధంగా సోమవారం దీపావళి పండుగ కావడంతో 2 రోజులు వరుసగా సెలవులు రావడంతో చివరి రోజు అయినటువంటి నిన్న పెద్ద స్థాయిలో ఈ నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులైతే పోటీ పడ్డారనే చెప్పవచ్చు. దీనికి సంబంధించి అధికారులు ఏదైతే 3 గంటల కల్లా సమయం ముగిసిపోతుంది కాబట్టి అక్కడికి చేరుకున్న వారందరికీ, అంతలోపు చేరుకున్న వారందరికీ కూడా ఎవరైతే నామినేషన్లు దాఖలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ టోకెన్లు పంచి ఇవ్వడం జరిగింది. సో ఆ టోకెన్లు ఇచ్చి ఆ టోకెన్ల వారీగా కూడా అవన్నీ కూడా రాత్రి నామినేషన్లు కంప్లీట్ అయ్యేసరికి అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా 160 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆ తర్వాత కూడా ఈ యొక్క అర్ధరాత్రి తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగిందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు కూడా నామినేషన్లు వేసిన వారందరూ కనుక చూసుకుంటే 321 సెట్లు టోటల్ సెట్లు నామినేషన్ దాఖలయ్యాయి. 211 మంది నామినేషన్లు వేశారని చెప్పేసి కూడా రిటర్నింగ్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న అవన్నీ కూడా నామినేషన్లు వేసిన తర్వాత అందులో 117 మంది నామినేషన్లు వేసినట్టుగా కూడా అధికారులు లెక్క అయితే తేల్చడం జరిగింది. 194 సెట్లు నిన్న ఒక్కరోజే దాఖలయ్యాయని అధికారులు చెప్తా ఉన్నారు. ఈ రోజు నామినేషన్ల పరిశీలన ఉండబోతా ఉంది. ఈ నెల 24వ తేదీ వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణ, శుక్రవారం వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించడం జరిగింది. నవంబర్ 11వ తేదీన ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. 14వ తేదీన కౌంటింగ్ జరగబోతా ఉందని ఇప్పటికే ప్రకటించినటువంటి షెడ్యూల్లో ఎన్నికల సంఘం క్లియర్ గా స్పష్టం చేయడం జరిగింది. అయితే నిన్న పెద్ద ఎత్తున ఏదైతే నామినేషన్లు దాఖలు కావడానికి వీటితో పాటు ఈ హాలిడేస్ 2 రోజులు రావడంతో పాటు ప్రధానంగా ఎవరైతే కొన్ని వర్గాలు ప్రభుత్వంపై ఇప్పటికే గుర్రుగా ఉన్నాయి, ఎవరైతే రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించి భూ నిర్వాసితులు ఉంటారో, అదేవిధంగా ఇటు ఫార్మాసిటీ భూ నిర్వాసితులు